నమస్తే, నేను మీ బద్రి సార్. మనము బ్లడ్ రిలేషన్లో మిత్రమా మోడల్స్ పైన కొన్ని ప్రీవియస్ క్లాస్లో కొన్ని క్లాసెస్ పైన బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి మోడల్స్ అంటే స్టోరీ ఇస్తే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్టోరీతో పాటు పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫ్ అంటే ఒక చిత్రాన్ని చూపిస్తూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక ఫోటోని చూపిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఇక కోడింగ్ అంటే కోడెడ్ మెథడ్లో ఉన్నటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, సో బ్లడ్ రిలేషన్కి కావాల్సిన బేసిక్ పాయింట్స్ అన్నిటి కూడా మన ప్రీవియస్ వీడియోలో చూసారు కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఆ బేసిక్ స్టెప్స్ని తీసుకొచ్చి ఇప్పుడు కోడెడ్ మోడల్లో ఉన్నటువంటి మెథడ్ని ఏ విధంగా చేద్దాం. సో ఏ ఎగ్జామ్ చూసినా ఈ కోడెడ్ మెథడ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కావాలనే దాని మీద మనం దృష్టి పెడదాం. రైట్ మిత్రమా, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. డైరెక్షన్స్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ యూజింగ్ ద ఫాలోయింగ్ డేటా. ఇప్పుడు ఈ కింద ఇచ్చినటువంటి సమాచార సాయంతో అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమంటాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, సమాచారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సమాచారంలో చూస్తే P plus Q. P plus Q means P is the father of Q. Here the given data P plus Q. Plus means here father. So P is the father of Q. Who is father here? The first person father and second person is his kid. His kid. So Q is the here role, kid role, and P is the role here, parent role. So P is the father of Q. So first person father and second person is his kid. Next, P minus Q. P is the brother of Q. P is the brother of Q means the first person here brother, the second person may be brother or may be sister. So P into Q means P is the sister of Q. The first person sister, the second person may be sister or may be brother. Right. P divided Q means P is the mother of Q. The first person here mother, second person is a kid. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ప్లస్ అంటే ఫాదర్ అని, మైనస్ అంటే బ్రదర్ అని, ఇంటూ అంటే సిస్టర్ అని, డివైడెడ్ అంటే మదర్ అని రోల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు అదే అంశాన్ని తెలుగులో చూస్తున్నాం. రైట్, ఇప్పుడు ఈ డేటా పైన ఆన్ దిస్ డేటా ద క్వశ్చన్ గివెన్ వాట్ డస్ P ప్లస్ ఆర్ మైనస్ క్యూ మీన్స్ అంటే P ప్లస్ ఆర్ మైనస్ క్యూ అనగా అర్థం ఏమిటి అంటుండు. దానికి ఏ అర్థం వస్తుందో ఇక్కడ మనకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్లో ఉన్నటువంటి వాల్యూకి సరైనదా కాదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వేషన్ని చూద్దాం. P ప్లస్ ఆర్ మైనస్ క్యూ అనేటువంటిది ఇచ్చాడు. అంటే ఇక్కడ ప్లస్ రిలేషన్ చూసుకోవాలి, మైనస్ రిలేషన్ చూసుకోవాలి. 3 పర్సన్స్ ఉన్నారు. ఆ 3 పర్సన్స్లో ఉన్నటువంటి రిలేషన్ పైన మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, ఇక్కడ P ప్లస్ క్యూ అంటే వీడు ఫస్ట్ పర్సన్, వీడు సెకండ్ పర్సన్. P is the father of Q. P అనేటువంటి వాడు ఫాదర్. ఎవరికి ఫాదర్? ఆర్కి ఫాదర్. సో మనకు జనరేషన్, మనం ఆ జనరేషన్లో ఫస్ట్ జనరేషన్ నుంచి అంటే పేరెంట్ నుంచి సన్ లేదా డాటర్, నెక్స్ట్ జనరేషన్లోకి వచ్చేటప్పటికి ఈ డౌన్ గివ్స్ అనేటువంటి సింబల్ని మనం పెట్టుకున్నాం. సో P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అంటే ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ ఫాదర్, సెకండ్ పర్సన్కి ఫాదర్ కాబట్టి వీడికి ఏ సింబల్ వస్తుంది? మేల్ అనేటువంటి సింబల్ వస్తుంది. సో వీరిద్దరి మధ్య రిలేషన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసాం. సో పీకి ఆర్కి. నెక్స్ట్ ఆర్కి క్యూకి గల రిలేషన్ చూద్దాం. ఆర్ మైనస్ క్యూ, మైనస్ అంటే ఏమంటాడు? P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అంటే వీడు ఫస్ట్ పర్సన్ బ్రదర్ అవుతాడు. సెకండ్ పర్సన్ ఎవరు? బ్రదర్ అన్న కావచ్చు, సిస్టర్ అన్న కావచ్చు. ఎందుకు మనకు అక్కడ జెండర్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో అకార్డింగ్ టు ద డేటా గివెన్ దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇన్ దిస్ ఈక్వేషన్ దేర్ ఇస్ ద 3 పర్సన్. ఇన్ దట్ 3 పర్సన్ ద రిలేషన్ 2 signs are there. One is plus sign, another is minus sign. So here the plus sign indicates as here father and the minus sign indicate as a brother. So according to the given data we are enter with help of this data and what is the relation is suitable for this option. Clear? So first person is the P person and second person is R person. So according to this data, right, he is P person, he is Q person. The P plus Q means here P is the father of Q. The first person father and second person is his kid means P gives R. P gives R. So here P is father, his kid is R. That kid may be male or female, we don't know up to this information. Next, the relation here
R and Q between, R and Q between, R minus Q means according to here, this is the first person, he is the second person. So P minus Q means P is the brother of Q. The first person here brother and second person may be brother or may be sister. We don't know the gender of this according to the up to this details or information. Means R is brother, whose brother? Q's brother. Means who is here Q? Who is Q? Maybe brother or maybe sister, because we don't know the gender according to the given instruction or information. On this, now which is the suitable option for this data? Right, now Q is the father of P. Q is the father of P. It's wrong, because P is the father of Q. P is the father of R. So here P is parent, but he says Q is parent. Q అనేటువంటి వ్యక్తి P యొక్క తండ్రి అంటాడు. Q అనే వ్యక్తి తండ్రి కాదు, వాడు కొడుకనే కావచ్చు, బిడ్డనే కావచ్చు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. క్లియర్? అండ్ వన్ మోర్, Q is the son of P. ఎస్, Q is the son of P అనడానికి మనకు ఏం రైట్స్ ఉన్నాయి? మేబీ డాటర్ కూడా కావచ్చు, బికాస్ జెండర్ తెలియదు. కాబట్టి ఇది హోల్డ్. Q is not a daughter or Q is not a son also, because we don't know the gender of the given according to the information. Next, Q is the uncle of P. Q is the uncle of P is perfectly wrong answer. Right, sir? Next, Q is the brother of P. Q is the brother of P. Q అనే పర్సన్ P యొక్క సోదరుడు అంటాడు. సో ఇక్కడ ఈ ఆప్షన్ కనుక చూస్తే Q is the brother of P అంటుండు. ఈ Q అనే పర్సన్ R యొక్క బ్రదర్ అయ్యేటువంటి ఛాన్స్ ఎంత ఉందో, సిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంది. సో Q is the son of P. Q అనేటువంటి వాడు P యొక్క కుమారుడు అంటాడు. P యొక్క కుమారుడు అనే ఛాన్స్ ఎంత ఉందో, కూతురు అయ్యే ఛాన్స్ కూడా ఎంత ఉంది. సో ఇక్కడ మనకిచ్చిన డేటాలో ఈ రెండు కూడా నియర్ బై ఆన్సర్సే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ డేటా క్లారిటీగా లేనప్పుడు ఆన్సర్స్ ఇందులో మరొకటి రావాలి. కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి దీంట్లో మనకు బ్రదర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఇది కాదండి. ఈ రెండిటికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకో మరొకసారి చూడండి. Q is the son of P. సన్ అనే కావచ్చు, డాటర్ కావచ్చు. ఇక్కడ జెండరే తెలియనప్పుడు Q is the brother of P అని ఎలా చెప్తాం? రైట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. Q is the brother of P. ఇక్కడ మీరు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు చూద్దాం. Q is the brother of P. వీడు బ్రదర్ అవుతాడా? బ్రదర్ అయితే గీతే R కావాలి. వీడు Pని అంటాడు. సో ఇలా మనం ఆ జాగ్రత్తగా గమనించకపోతే బ్రదర్ని కూడా జెండర్ మార్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన స్పీడ్ ఆఫ్ క్యాల్కులేషన్ని కూడా జాగ్రత్త చూడాలి. మళ్ళీ ఒకసారి ఎలిమినేషన్ ఎలా జరిగిందో చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని డేటా ప్రకారం డ్రా చేసుకుంటే P అనేటువంటి వాడు పేరెంట్, R అనేటువంటి వాడి కిడ్డు, Q అనేటువంటి వాడి కిడ్డు. వీరిద్దరి మధ్యలో బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉంది. ఇప్పుడు దీని మీద ఇచ్చిన ఆప్షన్ Q is the father of P. Q అనేటువంటి ఫాదర్ P కంటాడు, కాదు. Q is the son of P. వీడు సన్ అన్న కావచ్చు లేదా డాటర్ అన్న కావచ్చు, క్లారిటీ లేదు, కొంచెం హోల్డ్లో ఉంచినాం. Q is the uncle of P. వీడు అంకుల్ అంటాడు, అది రాంగ్. అలాగే Q is the brother of P. Q అనేటువంటి వాడు Pకి బ్రదర్ అంటాడు. బ్రదర్ అవుతాడా? వాడికి కొడుకో బిడ్డో అవుతాడు, కానీ బ్రదర్ అవుతాడా? కాదు. ఇలా ఎలిమినేటింగ్ ప్రాసెస్లో ఈ మూడు ఆప్షన్స్ని తీసేస్తే మనకు జెండర్ డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఉన్న ఆప్షన్ని బట్టి మనం ఏమని చెప్తాం? Q is the son of P is the రైట్ ఆన్సర్ అని చెప్తాం. క్లియర్? సో ఈ విధంగా ఉంటుంది సార్. మరో క్వశ్చన్ చూద్దాం. నమస్తే, నేను మీ బద్రి సార్. మనం బ్లడ్ రిలేషన్లో లాస్ట్ క్లాసెస్లో లాస్ట్ వీడియోలో కనుక చూసినట్లయితే మిత్రమా, సో స్టోరీ ఇస్తే ఆ స్టోరీ నుంచి రిలేషన్స్ ఎలా తీసుకొస్తాం, ఆ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి మెంబర్స్కి ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కంప్లీట్గా సమాచారం పైన ఆధారపడేటువంటి విధానం గురించి తెలుసుకున్నాం. లేదా ఇంకొక రకమైన మోడల్ తెలుసుకున్నాం. ఆ మోడల్లో ఒక ఫోటో చూపిస్తూ కానీ, లేదా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ కానీ, లేదా ఒక సంఘటనలో జరిగేటువంటి ఆ భావాలను తీసుకొచ్చి పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫర్ ఆర్ పాయింటింగ్ టు ద పర్సన్ అనేటువంటి విధంగా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేసినాం.
అలాగే బ్లడ్ రిలేషన్స్ ఈ రక్త సంబంధాలలో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోడెడ్ మెథడ్లో ఉంటాయనే విషయం తెలుసు. సో కోడెడ్ మెథడ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు సార్, మనది ఒక యాప్ ఉంటుందని, బద్రి కుస్మా యాప్. సో ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు అన్ని రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. రైట్ మిత్రమా, ఇప్పుడు ఆ మోడల్ ఎలా ఉంటుందో క్వశ్చన్స్కి వెళ్దాం. రైట్ సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం మాస్టర్. ఇక్కడ ఈ క్రింది సమాచారమును జాగ్రత్తగా పరిశీలించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం తెలపండి. సో హియర్ ద డైరెక్షన్ గివెన్, ద ఫాలోయింగ్ ద డేటా అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటిది అనేది ఫస్ట్ చూద్దాం. అయితే ఇక్కడ బ్లడ్ రిలేషన్లో వచ్చేటప్పటికి మనకు డైరెక్ట్గా రిలేషన్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి మోడల్ ఎలా ఉంటుందో ఇలా కోడెడ్ కూడా ఉంటాయి. కోడెడ్ అంటే ప్లస్ అంటే ఒక రిలేషను, మైనస్ ఒక రిలేషను, డివైడెడ్ అంటే సమ్ సింబల్స్ కానీ సమ్ నెంబర్స్ కానీ ఒక వెరైటీ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ వర్డ్కి కానీ ఆ సింబల్కి కానీ ఆ సైన్కి కానీ ఒక రకమైన రిలేషన్ క్రియేట్ చేస్తాడు. ఆ సైన్ తగ్గట్టుగా మొదటి వ్యక్తికి రెండో వ్యక్తి గల సంబంధం పైన ఫస్టే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఆ సూచనలను కనుక మనం పాటిస్తే మిత్రమా ఖచ్చితంగా 100% మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. లెట్ us do that one, what the given information in this question. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి P divided Q అంటుంది. ఇక్కడ P divided Q అంటే P divided Q means P is the sister of Q. ఈ P అనే పర్సన్ ఎవరి సిస్టరు? Q యొక్క సిస్టర్ అంటుండు. అలాగే నెక్స్ట్ P into Q. Q means brother అంటే P is the brother of Q అంటే మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి బ్రదర్ అంటుండు. నెక్స్ట్ P minus Q, P is the mother of Q. P minus Q అంటే మొదటి వ్యక్తి అమ్మ అవుతుంది, రెండో వ్యక్తి తన పిల్లలు అవుతున్నారనే విషయాన్ని ఇక్కడ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ P plus Q అంటే P is the father of Q. ప్లస్ అనేటువంటిది కనుక చూస్తే ఇక్కడ మనకు మొదటి వ్యక్తి తండ్రిగా, రెండో వ్యక్తి వారి యొక్క పిల్లలుగా ఉన్నట్టు చూపిస్తున్నాం. సో ఇదే విషయాన్ని ఇక్కడ తెలుగులో ఇచ్చాడు మాస్టర్. ఏమని? P divided Q మీన్స్ అనగా ఇక్కడ ఏమంటుండు? P is the sister of Q. Q యొక్క సోదరి ఎవరు? P. P into Q. Q యొక్క సోదరుడు ఎవరు? P. P minus Q అనగా Q యొక్క తల్లి ఎవరు? P. P plus Q అనగా Q యొక్క తండ్రి ఎవరు? P. అంటే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి గల సంబంధం గురించి ఇచ్చాడు. అందులో అయిపోయిన తర్వాత ఇప్పుడు అట్లా ఇచ్చిన తర్వాత మనకి ఏమి ఇచ్చింది సార్ అంటే ఈ కింద ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్లలో మనకు జాగ్రత్త చూడాలి. ఇక్కడ వీటిలో దీని మీద మనకు రిలేషన్స్ ఒక ప్రింట్ మిస్ అయింది మాస్టర్. సో ఇందులో ప్రింట్ ఏం మిస్ అయిందో దాన్ని చూద్దాం. ఫస్ట్ మనకి కింద ఆప్షన్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లను కనుక చూస్తే ఈ 4 ఆప్షన్ల నుంచి అడిగేటువంటి ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మన క్వశ్చన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఫస్ట్ ఒకవేళ ఆప్షన్ ఏని కనుక చూస్తే ఆప్షన్ ఏ ఏమని ఇచ్చింది సార్ అంటే ఎం. అంటే వాస్తవానికి ఇక్కడ ప్రశ్న ఏమని ఉంటుంది మాస్టర్ అంటే ఈ 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నలను ఏమని చెప్తావు అంటే ఈ క్రింది ప్రశ్నలు, ఇందాక చెప్పాను సార్, ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానం తెలపండి. ఇప్పుడు ఇది ఒక మొదటి ప్రశ్న అనుకోండి సార్. ఇది ఏ ప్రశ్న? మొదటి ప్రశ్న ఏమని ఇచ్చిండు? M డివైడెడ్ K ప్లస్ T అనే సమీకరణంలో M అనే వ్యక్తి టీకు ఏమగును అంటే ఇప్పుడు మొదట ఉన్న వ్యక్తి ఈ చివర్లో ఉన్నటువంటి వ్యక్తికి గల సంబంధం గురించి అడుగుతుంది సార్. సో ఇక్కడ మీకు ఆ పాయింట్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నా. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నలకు గల రిలేషన్ని చూస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి మిత్రమా, ఇక్కడ ఆ ప్రశ్నకు తగ్గట్టుగా జవాబు చూడాలంటే రైట్ ఇప్పుడు చూద్దాం జవాబు ఎలా వస్తుంది. మనకి ఇక్కడ డివైడెడ్ అంటే ఏమని ఇచ్చిండు? సిస్టర్. P ఈజ్ ద సిస్టర్ అంటే M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ K.
మనకు సోదర సంబంధం ఉన్నట్లయితే బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే డాష్ పెడదామని చెప్పిన ఎం అనేటువంటిది ఇక్కడ సిస్టర్ అంటే సోదరి కాబట్టి జెండర్ ఏమని వస్తుంది మైనస్ వస్తుంది రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ప్లస్ అంటుండు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ప్లస్ అనే సైన్ చూస్తే అనగా ఎం అనేటువంటి వ్యక్తి ఎవరు ఒక సోదరి. ఎవరి యొక్క సోదరి కే యొక్క సోదరి. సో సోదరి కాబట్టి ఇక్కడ మైనస్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇది పి ఇది క్యూ అనుకున్నట్లయితే పి డివైడెడ్ క్యూ అంటుండు. పి డివైడెడ్ క్యూ అంటే పి నుంచి క్యూ గల సంబంధం. పి అనేటువంటి వ్యక్తి ఎవరు సిస్టర్ అంటే మొదటి వ్యక్తి ఎవరు సిస్టర్ అంటే సోదరి. మరి రెండో వ్యక్తి ఎవరు సోదరుడు కావచ్చు సోదరి కావచ్చు. క్లారిటీ లేదు. మరి ఇప్పుడు చూద్దాం మాస్టర్. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో పోలిక. ఈ వ్యక్తి పి అవుతారు ఈ వ్యక్తి ఏమవుతారు క్యూ అవుతారు. మొదటి వ్యక్తి పి రెండో వ్యక్తి ఏమవుతారు క్యూ. సో ఇక్కడ పి మరియు క్యూ అనేటువంటి వ్యక్తులను కనుక మనం చూసినట్లయితే మరి ప్లస్ అంటుండు. ప్లస్ అంటే ఏమంటుండు పి ప్లస్ క్యూ. పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి వ్యక్తి ఫాదరు. ఎవరికి ఫాదరు టీ యొక్క ఫాదరు. సో ఇక్కడ ఫాదర్ అనేటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మాస్టర్. రైట్ సార్. ఇప్పుడు దీని మీద మనకి ఇచ్చినటువంటి మరి ఇప్పుడు ఇంతకుమించి ఏమైనా సమాచారం ఇచ్చాడా ఇవ్వలేదు. అంటే ఈ సమాచారాన్ని ఇలా మన రూట్లో మనం ఆల్రెడీ రక్త సంబంధాల్లో ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఆ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అంటే డాష్ ఉంటే సోదరు సంబంధం అని, బై ఇంప్లైస్ కనుక ఉంటే భార్యాభర్తలని, కింది గివ్స్ కనుక ఉంటే తల్లిదండ్రులు అంటే వారి సంతానం అని, లేదా ఒక జనరేషన్ గ్యాప్ ఉంటే మధ్యలో సర్కిల్ తీసుకొని కొన్ని సైన్ బోర్డ్స్ రాసుకున్నాం. ఆ సైన్స్ ప్రకారం గుర్తుల ప్రకారం చూసినాం. పురుషులను ప్లస్తో సూచిస్తున్నాం అలాగే స్త్రీలను మైనస్తో సూచిస్తున్నాం. మరి ఇక్కడ మనకు టీ అనేటువంటి వ్యక్తి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పురుషుడయ్యే అవకాశం ఎంత ఉందో స్త్రీ అయ్యే అవకాశం అంతే ఉంది. ఇక ఇప్పుడు మనకు రిలేషన్ అడిగింది సార్. ఎం అనే పర్సన్ టీకు అంటే టీ నుంచి చూడాలి. టీ అనే వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా టీకు కే ఏమవుతారు తండ్రి అవుతారు. తండ్రి యొక్క సోదరి ఏమవుతారు మేనత్త అవుతారు. ఏమవుతారండి మన ఉన్నాం మనమే ఉన్నాడు మన తండ్రి ఎవరు కే. మన తండ్రికి సోదరి మనకేమవుతారు మేనత్త. నేను పురుషుడైనా ఆమె నాకు మేనత్తే, నేను స్త్రీ అయినా ఆమె నాకు మేనత్తే. ఎందుకు మా తండ్రి గారి సోదరి కాబట్టి నాకు మేనత్త. సో మేనత్త టీకు ఏమవుతారండి మేనత్త. ఈ మేనత్తను మనం ఇంగ్లీష్లో ఏమంటాం ఎస్ పెటర్నల్ ఆంట్. పెటర్నల్ ఆంట్ అని అంటాం. క్లియర్? ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్. ఇది ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఒక దానికి సంబంధించిన ఆన్సర్. రైట్. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఏం రిలేషన్స్ వస్తాయో చెక్ చేద్దాం. సో ఆప్షన్ ఏ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినాం. అంటే నాట్ ఆప్షన్ ఏ. ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న ఇదే స్టోరీ మీద చెక్ చేద్దాం. ఓకేనా? రైట్ సార్. ఇంకోటి చూద్దాం ఇప్పుడు. రైట్. క్వశ్చన్ ఏముంది ఇందులో ఎం ఇంటూ కే మైనస్ టీ. ఎం ఇంటూ కే మైనస్ టీ. ఎం సారీ ఎం ఇంటూ కే మైనస్ టీ సార్. అదే కదా సార్ ప్రశ్న. ఎం ఇంటూ కే మైనస్ టీ. ఎం ఇంటూ కే ఇక్కడ ఇంటూ అనేటువంటి దాని యొక్క మీనింగ్ కనుక చూస్తే ఇంటూ అంటే ఏంటి చేస్తుంది సార్ ఇంటూ పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అంటే ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. ఎం అనేటువంటి వాడు బ్రదర్. ఎవరికి బ్రదరు కేకు బ్రదర్. ఓకే క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ మైనస్. మైనస్ సింబల్ ఉంటే ఏంటిది పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. రైట్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. కే అనేటువంటి వారు ఎవరు మదర్. ఎవరికి మదరు టీకి. ఈమె మదర్ కాబట్టి మరి ఇక్కడ టీ ఎవరు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు. ఇప్పుడు ఇదే స్టోరీలో టీకు ఎం ఏమగును అంటాడు. సో టీకు ఎం ఏమవుతారు. సో టీకు ఎం ఏమవుతారు. టీకు తల్లి ఎవరు కే. తల్లి యొక్క సోదరుడు మన అమ్మ ఉంది. మన అమ్మ సోదరుడు ఏమవుతారు మనకు మేనమామ. మేనమామని ఇంగ్లీష్లో ఏమంటాం ఎస్ మెటర్నల్ అంకుల్. క్లియర్ సార్. ఇది రెండో ప్రశ్న.
సో ఈ రెండు ప్రశ్నలకు యొక్క అర్థం మీకు వెతికిన కాబట్టి మిత్రమా మీరేం చేయాలంటే ఈ మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న మీకే ప్రశ్న ఇది. సో ఎం అనే వ్యక్తి టీకు ఏమవుతారు? ఇక్కడ కూడా ఎం టీకు ఏమవుతారు? సో ఈ నాలుగో ప్రశ్న మూడో ప్రశ్న మీరు చేయాలి ఎట్ ది సేమ్ టైం వాటి యొక్క ఆన్సర్ని మనకు కామెంట్ రూపంలో పెట్టాలి. సో కొంత ఎక్సర్సైజ్ కూడా మీకు అవసరం ఈ క్వశ్చన్స్లో. ఒకవేళ మీకు రాకపోతే నేను మళ్ళీ దాన్ని చేసి మీకు పంపిస్తాం, కానీ చేయాల్స్తే బాగుంటుందని ఒక కొత్త వరికను కొత్త విధానాన్ని ఇంతవరకు ఎవరు ఆలోచించని రూట్లో నేను కూడా వస్తున్నా. ఎందుకంటే మనకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా మీరు కూడా చేయగలగాలి. లేదు సార్ మేము చేయలేమంటే ఓకే, అది కూడా ఆలోచిస్తాం. రాబోయే క్వశ్చన్స్లలో మీకు అన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. ఒకవేళ మీకు టఫ్ ఉందనిపిస్తే నేనే మొత్తం దాన్ని వివరిస్తాను సార్, కానీ కొంత మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఓకేనా? రైట్ సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి మాస్టర్. ఇందాక ఒక ప్రశ్న చూసినాం, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్తాడు. ఇక్కడ రెండో ప్రశ్న అంటే ప్రశ్నలు ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే పి స్టార్ క్యూ మీన్స్, ఇక్కడ మనకు పి ఇట్లా స్టార్ ఇచ్చి క్యూ, పి స్టార్ క్యూ మీన్స్ పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, అంటే మొదటి వ్యక్తి ఎవరు? అమ్మ. నెక్స్ట్ పి ఇంటూ క్యూ, నెక్స్ట్ ఏమైంది సార్? పి ఇంటూ క్యూ మీన్స్ పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అంటుండు. నెక్స్ట్ ఏమంటుంది సార్ అంటే పి ప్లస్ క్యూ, పి ప్లస్ క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంటుంది సార్. నెక్స్ట్ పి గ్రేటర్ దాన్ క్యూ అనగా పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ అంటుండు. నెక్స్ట్ పి లెస్ దెన్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి ఏమవుతాడనే విషయాన్ని ఇక్కడ ఇచ్చిండు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ డి ఈజ్ ద ఆంట్ ఆఫ్ సి? ఈ క్రింది వానిలో సి యొక్క ఆంటీ డి అను దానిని సూచించున్నది ఏది? అంటే ఇప్పుడు సి యొక్క ఆంటీ డి కావాలి, సి అనే పర్సన్ ఎవరు ఉన్నారో వారి యొక్క ఆంటీ ఎవరు కావాలి? డి కావాలి. మరి ప్రయత్నం చూద్దాం. మొదటి ఆప్షన్ ఏను చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. డి గ్రేటర్ దాన్ బి స్టార్ ఏ స్టార్ సి అనేటువంటి ఈక్వేషన్ సార్. రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి మిత్రమా? కోడెడ్లో ఉన్నటువంటి దాన్ని కూడా. సో ఇక్కడ గ్రేటర్ దెన్ అన్నాడు. గ్రేటర్ దెన్ అంటే సింబల్ ఏంటిది మనకు? పి గ్రేటర్ దాన్ క్యూ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. వీడు ఫస్ట్ పర్సన్, వీడు సెకండ్ పర్సన్ అనుకున్నట్లయితే, వీడు ఫస్ట్ పర్సన్ వీడు సెకండ్ పర్సన్ అనుకున్నట్లయితే పి గ్రేటర్ దెన్ క్యూ, పి గ్రేటర్ దెన్ క్యూ. పి గ్రేటర్ దెన్ క్యూ అంటే ఏంది? పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఈ పి అనేటువంటి వాడు ఎవరి యొక్క సన్ను? క్యూ యొక్క సన్ను. అంటే ఇక్కడ మనం ఏమని తెలుసుకుంటాం? బి యొక్క సన్ను ఎవరు? డి అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. సో పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ అంటే బి, పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ అంటే ఇక్కడ డి ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే బి యొక్క సన్ ఎవరు? డి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. రైట్ సార్. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు వీడు పి, వీడు క్యూ అవుతాడు. పి స్టార్ క్యూ, పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో పి అనే ఆమె ఈడ ఈ ఎవరు సార్? బి అంటే మదరు, బి మదర్. ఎవరికి మదరు? క్యూకి మదరు. ఈమె మదర్ అయితే క్యూ ఏమవుతాడు? క్యూ ఏమవుతాడు? రైట్ సార్. సో ఇప్పుడు ఇక్కడ క్యూ ఏమవుతారు? వారి యొక్క సంతానం. అంటే ఇక్కడ ఆల్రెడీ సంతానం ఉంది కాబట్టి ఏ. రైట్ సార్. మరొకసారి పి స్టార్ క్యూ మీన్స్ పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో బి అనేటువంటి వ్యక్తి మదరు. ఎవరి యొక్క మదరు? ఏ యొక్క మదరు. ఏ యొక్క మదరు. ఆల్రెడీ ఏమని చెప్తుండు ఇక్కడ మొదటి దాంట్లో? గ్రేటర్ దెన్ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ.
డి అనేటువంటి వ్యక్తి ఎవరి కొడుకు? బి యొక్క కొడుకు. అలాగే బి ఎవరు? ఏ యొక్క తల్లి. వీళ్ళిద్దరు అప్పుడు ఏమవుతారు? అన్నదమ్ములవుతారు. రైట్. కాకపోతే చెప్పేటువంటి విధానం ఒక్కొక్కరు ఒక్క రూట్లో చెప్పారు అనే విషయాన్ని గమనించాలి. ఫస్ట్ పాయింట్ సార్, డిఎం అంటాడు నేను బి యొక్క కొడుకుని అన్నాడు. నెక్స్ట్ బిఎం అంటుంది ఏ యొక్క తల్లిని అంటుంది. ఏ యొక్క తల్లి అంటుంది. మరి వీళ్ళిద్దరు ఎవరి సంతానం? బి యొక్క సంతానం. అంటే వీరిద్దరి మధ్య సంబంధం ఏంది? సోదర సంబంధం. నెక్స్ట్ సార్, ఇక్కడ పిక్యూ. ఇప్పుడు ఈ విషయాన్ని కనుక చూసినట్లయితే మనము ఇప్పుడు ఇది పి, ఇది క్యూ అవుతుంది. అప్పుడు పి స్టార్ క్యూ అంటే ఏమంటున్నాం? మళ్ళా పి స్టార్ క్యూ, పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. అంటే ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి మదరు. ఎవరి యొక్క మదరు? సి యొక్క మదరు. క్లియర్? ఇది ఇన్ఫర్మేషన్. ఇచ్చినటువంటి విషయాన్ని ఇట్లా మనం షార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇలా షార్ట్ చేసిన తర్వాత ఇందులో అడిగిన ప్రశ్న, ఈ క్రింది వానిలో సి యొక్క ఆంటీ డి అని చూపెట్టు అన్నాడు. సి యొక్క ఆంటీ, సి యొక్క తల్లి ఎవరు? ఏ. తల్లికి ఇక్కడ సోదరి ఉంటే ఆంటీ ఏది. కానీ ఇక్కడ ఏమవుతున్నారు? అంకుల్ అవుతున్నారు. ఏమవుతున్నారు? అంకుల్ అవుతున్నారు. కానీ మనకి ఏం కావాలి? ఆంటీ కావాలి. ఆంటీ కావాలంటే ఆప్షన్ ఏ అయిందా? ఆప్షన్ ఏ అయిందా? ఆప్షన్ ఏ అనేటువంటి దానికి అవకాశం వచ్చిందా అంటే రాలే. అంటే ఇక్కడ మనము ఆప్షన్ ఏ అనేది దీనికి సూట్ కాలే. మరి ఇక్కడ ఏమయ్యేటువంటి అవకాశం ఉంది? మరొకసారి చూడండి సార్. సి యొక్క ఆంటీ డి కావాలి. ఆంటీ కాదు, సి యొక్క తల్లి ఏ, తల్లి యొక్క సోదరుడు కాబట్టి అంకుల్ అవుతాడు. అంకుల్ అవుతాడు అంటే మేనమామ అవుతాడు. మెటర్నల్ అంకుల్ అవుతాడు. కానీ మనకు ఆంటీ కావాలి. ఆంటీ అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ? లేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్. రైట్ సార్. నెక్స్ట్ ఆప్షన్ బి అనేటువంటి ఈక్వేషన్ చూద్దాం. రైట్. ఇది రాసిరు కాబట్టి మనం ఆప్షన్ బిని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇది డి మైనస్ బి మైనస్ ఏ ఇంటూ సి అనేటువంటి ఈక్వేషన్ ఉంది. రైట్ సార్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనము మరి చార్ట్ గీసే ప్రయత్నం చేద్దాం. మైనస్ అంటే ఏమంటుండు? ఇందులో డి మైనస్ 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 అంటుండు. ఇక్కడ అసలు మైనస్ సింబల్ వాడిండా? మైనస్ సింబల్ వాడలే. అంటే ఇక్కడ మనకు మైనస్ సింబల్ వాడలేదు కాబట్టి దీన్ని అసలు మనం కన్సిడరే చేయలేము. మైనస్ సింబలే వాడలేదు సార్. ఇందులో ఎక్కడైనా మైనస్ ఉందా? ఉండదల్లా ఏంటి? ఇంటూ, స్టారు, ప్లస్, గ్రేటర్ దెన్, లెస్ దెన్. కానీ వీడు మైనస్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేస్తావు. ఇక ఇక్కడ ఇందులో కూడా చూడండి డి ప్లస్, ఓకే ప్లస్ వాడినావు కానీ నెక్స్ట్ ఏమన్నావు? మైనస్ అన్నావు కాబట్టి ఇది కూడా అవుట్ అయిపోతాయి. ఇది మనం డైరెక్ట్గా ఉన్న ఒక్కటేమో గుర్తులతో మంచిగా ఇచ్చిండు. ఉన్న గుర్తులతో చూస్తే అడిగిన సమాధానం దొరకలేదు. కానీ మిగతా వాటిలో అసలు నువ్వు ఇచ్చిన ప్రశ్నకు గుర్తులకు సంబంధమే లేదు కాబట్టి అవి రెండు ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు అద్భుతమైన ఆన్సర్, మనందరికి నచ్చిన ఆన్సర్ చెప్పండి. ఎస్, నన్, ఏది కాదు, ఇందులో లేనే లేదు. రైట్ మిత్రమా? సో ఏదో ఒకటి ఉంటుందని తొందరపడద్దు. ఇలా కూడా స్టెప్ బై స్టెప్ ఆలోచించాలి. ప్రశ్న ఏమి ఇచ్చిండు, డేటా ఏమి ఇచ్చిండు, ఆ డేటాకు ఇది సూటబులా కాదా అనేటువంటిది జాగ్రత్తగా చెక్ చేయాలి. రైట్ సార్. మరొకటి చూద్దాం. సో ఇక్కడ కూడా ఇదే ఇందాక ప్రశ్న మాస్టర్, ఇది కూడా రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మాస్టర్. సో ఇక్కడ సింబల్ మైనస్ సింబల్ కాకపోవచ్చు బహుశా. ఇది ఇక్కడ మనకు మైనస్ సింబల్ అనేది లేదు కాబట్టి బహుశా అది ప్లస్ రావాలనుకుంటున్నాం. రైట్. మరొకసారి చూద్దాం దీంట్లో. ఓకే. సో ఇది ఒకవేళ ప్లస్ లేదా డివైడెడ్ ఉందా? లేదు, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. సో ప్లస్తో ఏమొస్తుందో చూద్దాం. లేకపోతే సో ప్రింట్ మిస్టేకా లేకపోతే ఏముందో చూద్దాం. పి ప్లస్ క్యూ గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి అనేటువంటి దాన్ని కనుక చూస్తే ఇందులో ఉన్నటువంటి వాటిలలో చూద్దాం మాస్టర్. రైట్. పి ప్లస్ క్యూ. సో ఇక్కడ ప్లస్ క్యూ అనేటువంటి విషయం చూస్తున్నాం. ప్లస్ అంటే ఏమంటుండు? పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఓకే. గ్రేటర్ దెన్ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ.
సో ఇక్కడ మొదటి పర్సన్ సన్ను, ఎవరికి సన్ను? రెండో పర్సన్కి. అంటే ఏ యొక్క సన్ ఎవరు? క్యూ. క్యూ ఇస్ ద సన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో ఏ సిస్టర్, ఎవరికి సిస్టరు? బికి సిస్టర్. సో ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చినటు వాటిలో పి అనేటువంటి వ్యక్తి క్యూ యొక్క సోదరి, అలాగే క్యూ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే, క్యూ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే ఏ యొక్క కుమారుడు. ఏ ఎవరంటే బి యొక్క సోదరి, బి యొక్క సోదరి. సో దీన్ని మనం జాగ్రత్త రాస్తున్నాం. రైట్, ఇచ్చినటువంటి దాంట్లో పి సిస్టర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అండ్ క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అండ్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఇందులో ఇది మనకు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనం మైనస్ బదులు ఏం తీసుకుంటున్నాం చేసినాం సార్? ప్లస్ అనేటువంటి సింబల్తో చేసినాం. అప్పుడు ఇక్కడ ఏమని అడుగుతున్న క్వశ్చన్, బీకు పి ఏమగును అంటుండు. ఓ బీకు, ఇక్కడ బి అనేటువంటి పర్సన్కు, బి అనే పర్సన్ పురుషుడా స్త్రీ అనేది మనకు తెలియదు. ఆ పర్సన్కి పి ఏమవుతారో చెప్తాను. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు? అన్నా చెల్లెలు, అన్నాదమ్ములు. అన్నాదమ్ముల పిల్లలు కాబట్టి ఏమవుతారు వాళ్ళు? వీడు అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి కాబట్టి ఏమవుతారు? నీస్ అవుతారు. ఏమవుతారు మాస్టర్? నీస్. నీస్ అవుతారనే విషయాన్ని మనం గమనించాలి. మరొక ప్రశ్న సార్. సో ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే అదే మాస్టర్, పి స్టార్ క్యూ అంటే పి ఇస్ ద మదర్ ఆఫ్ క్యూ. పి ఇంటూ అంటే ఇక్కడ ఫస్ట్ మనం చూసినాం పి స్టార్ క్యూ చూసినాం. పి స్టార్ క్యూ అంటే పి ఇస్ ద మదర్ ఆఫ్ క్యూ అండ్ పి ఇంటూ క్యూ అంటే పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. సో పి ఇంటూ క్యూ అంటే పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ పి ప్లస్ క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి గ్రేటర్ దెన్ క్యూ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. పి లెస్ దెన్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటుండు. సో ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ మనం ఈక్వేషన్ కనుక చూస్తే ఏ ఇంటూ బి ప్లస్ ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ అనే ఈక్వేషన్ నుండి ఏకు ఎస్ ఏమవుతాడో చెప్పామంటుండు. సరే చూద్దాం. ఇందులో ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి అంటే ఇంటూ అంటే ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఎవరవుతారు? వీడు ఫస్ట్ పర్సన్, వీడు సెకండ్ పర్సన్ అనుకున్నట్లయితే ఆడ ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఇక్కడ ఇగో ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి సార్, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అంటే ఫస్ట్ పర్సన్ ఫాదర్. సో ఫస్ట్ పర్సన్ ఫాదర్, ఎవరికి ఫాదర్? రెండో పర్సన్కి ఫాదర్. సో పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు ఇది పి, ఇది క్యూ అవుతుంది. సో ప్లస్, ప్లస్ సైన్ అంటే ఏమని ఉంది? పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ బి అనేటువంటి వ్యక్తి సిస్టర్, ఎవరికి? ఆర్ అనే వ్యక్తికి సిస్టర్. నెక్స్ట్ గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఆర్ అనేటువంటి వ్యక్తి ఎస్ యొక్క సన్ను. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు, అన్నా చెల్లెలైతే వీరి మధ్య సంబంధం ఏమవుతుంది? అప్పుడు భార్యాభర్తలు. ఎందుకు భార్యాభర్తలు అవుతారు సార్ అంటే స్టోరీ అంతా ఒకటే కుటుంబం ఉంటుంది, వేరే కుటుంబం అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫాదర్ కాబట్టి ఇక్కడ మదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాటిలో ఏకు ఎస్ ఏమవుతారు? ఏకు ఎస్ ఏమవుతారు? వైఫ్ అవుతారు, భార్య అవుతారు. ఏమవుతారు సార్? భార్య అవుతారు. ఎందుకు భార్య అవుతారు అంటే వీరి యొక్క పేరెంట్లలో ఆల్రెడీ ఇక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాక ఇక్కడ సంతానం వచ్చిందంటే తండ్రి తర్వాత అంటే ఇక్కడ తండ్రి ఇలాంటి తండ్రి ఉండొచ్చు కదా సార్, లేదా వేరే వాళ్ళు ఉండొచ్చు అంటే ఉండొచ్చు. అలా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అదంతా ఒక్కటే స్టోరీ, ఒక్కటే ఫ్యామిలీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది ఏ పురుషుడు కాబట్టి ఎస్ ఏమవుతారు? మహిళ. సో ఏకు ఎస్ ఏమవుతారంటే భార్య అవుతారు. ఓకేనా మిత్రమా? సో ఏకు భార్య ఎవరంటే ఎస్ సార్. నెక్స్ట్ మాస్టర్ ఇక్కడ కనుక మనం గమనిస్తున్నట్లయితే అలాంటి స్టోరీ, సేమ్ స్టోరీ ఉంది ఇక్కడ. సో పి స్టార్ క్యూ మీన్స్ పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. పి ఇంటూ క్యూ మీన్స్ పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో పి ప్లస్ క్యూ మీన్స్ పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి గ్రేటర్ దెన్ క్యూ మీన్స్ పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. పి లెస్ దెన్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. సో ఇన్ ద
ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈ ఈక్వేషన్లో చూద్దాం మాస్టర్. ఏమని ఇచ్చిండు? డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దెన్ వై స్టార్ జెడ్. దాంట్లో హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు జెడ్ అంటే ఇక్కడ డబ్ల్యూ రిలేటెడ్ టు జెడ్, డబ్ల్యూ జెడ్కి ఏమవుతాడు, జెడ్కు ఏమగునంటాడు. ఫస్ట్ ఈక్వేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఇందులో గ్రేటర్ దెన్ అంటే ఏంటిది? పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. సో డబ్ల్యూ సన్ ఆఫ్ ఎవరికి సార్ అంటే ఎక్స్కు. సో పి ఈజ్ ద సన్ ఆఫ్, ఇక్కడ ఇది పి పర్సన్, వీడు క్యూ పర్సన్. పి గ్రేటర్ దెన్ క్యూ మీన్స్ పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ మీన్స్ డబ్ల్యూ ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్. డబ్ల్యూ ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్. క్లియర్? నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళా ఈ పర్సన్ పి అవుతారు, ఈ పర్సన్ క్యూ అవుతారు. అప్పుడు పి లెస్ దెన్ క్యూ. పి లెస్ దెన్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటే ఈ ఎక్స్ అనేటువంటి వారు డాటర్ ఎవరికి? వైకి. మరొకసారి చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ డాటర్ అవుతారు ఎవరికి సార్ అంటే వైకి. మరి ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా? చేయొచ్చు. అంటే ఇక్కడ డబ్ల్యూ ఏమంటుండు? ఫస్ట్ గ్రేటర్ దెన్ అంటే పి ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. డబ్ల్యూ సన్ను ఎవరికి? సన్ను ఎక్స్కు. ఎక్స్ ఎవరు? వై యొక్క డాటరు. వై యొక్క డాటరు. రైట్ సార్. అప్పుడు ఇది పి పర్సన్, ఇది క్యూ. పి స్టార్ క్యూ. పి స్టార్ క్యూ అంటే ఏంటిది మాస్టర్? పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ వై అనేటువంటి వ్యక్తి ఎవరు? మదర్. ఎవరికి మదర్? జెడ్కి. ఆల్రెడీ ఇక్కడ వీరికి మదర్ అయింది కాబట్టి రిలేషన్ బ్రదర్ ఆర్ సిస్టర్ కావచ్చు. సో ఇది మనకిచ్చిన స్టోరీని మనం కావాల్సిన విధంగా ఇట్లా డ్రాఫ్టింగ్ చేసుకుంటే ఈ విధంగా అయింది మాస్టర్. దీని మీద ఏమంటుండు? ఇక్కడ జెడ్కు డబ్ల్యూ ఏమవుతాడు అంటుండు. జెడ్కు డబ్ల్యూ ఏమవుతారు? జెడ్ యొక్క సోదరి ఎక్స్. సో వీళ్ళు అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదా అన్న చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ అంకులేటువంటి అవకాశం. ఇక్కడ పురుషుడైతే ఇక్కడ జెడ్కు డబ్ల్యూ ఏమయ్యేటువంటి అవకాశం ఉంది? జెడ్కు డబ్ల్యూ అంటే ఇక్కడ నెఫ్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో సన్ కావచ్చు కదా సార్ అంటే సన్ అనడానికి అంటే అక్కడ పురుషుడా స్త్రీయా అంటే సొంత పిల్లలు కాదు కాబట్టి తన సొంత పిల్లలు కానప్పుడు ఏమని పిలుస్తాం మాస్టర్? నెఫ్యూ అని పిలుస్తాము. తన సొంత పిల్లలు కానప్పుడు ఏమని పిలుస్తాం? నెఫ్యూ అని పిలుస్తాం. రైట్ మాస్టర్. మరొకటి సార్. ఇక్కడ పి ప్లస్ క్యూ మీన్స్ పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అండ్ పి స్టార్ క్యూ మీన్స్ పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. సో పి ప్లస్ క్యూ స్టార్ ఆర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటుండు. సో ఇక్కడ పి ప్లస్ క్యూ స్టార్ ఆర్ అనేటువంటి దాంట్లో చూడాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి సార్. ఇక్కడ మనం ప్లస్ అంటే ఏమంటాడు? పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. పి అనేటోళ్ళు డాటర్ ఎవరికి? క్యూ యొక్క డాటర్ ఎవరు? పి. ఓకే. నెక్స్ట్ క్యూ స్టార్. మరి ఒకవేళ పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి వ్యక్తి ఏమి రాంగ్ ఉన్నది. ఇక్కడ పి ప్లస్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. ఇక్కడ పి అనే టైం డాటర్ ఎవరికి? క్యూ డాటర్. ఇప్పుడు ఇది పి ఇది క్యూ అనుకుంటే పి స్టార్ క్యూ. పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. అంటే ఇక్కడ క్యూ అనేటువంటి వ్యక్తి హస్బెండ్. ఎవరికి హస్బెండ్? నెక్స్ట్ వ్యక్తికి. ఇక్కడ హస్బెండ్ అంటే ఈ వ్యక్తి ఏమవుతారు? వైఫ్ అవుతారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కు సంబంధించింది. రైట్ మాస్టర్. సో ఇందులో కనుక అంటే మనకు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమని చెప్తుంది సారు? ప్లస్ పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటే ఈ పి అనే పర్సను ఎవరి డాటరు? క్యూ యొక్క డాటరు. క్యూ అనేటువంటి వ్యక్తి ఎవరు? స్టారు. పి ఈజ్ ద హస్బెండ్ అంటే క్యూ అనే వ్యక్తి హస్బెండ్. ఎవరికి హస్బెండ్? ఆర్కు హస్బెండ్. సో ఆర్ అన్నప్పుడు హస్బెండ్ వీడైతే ఆమె ఏమవుతుంది? వైఫ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి అన్నాడు అంటే పికి తల్లి ఆర్ అంటాడు. సో పికి తల్లి ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఓకే. ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి. ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి. రాంగ్. ఆర్ ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ పి.
ఆర్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ పి, మదర్ ఇన్ లా కాదు మదరే. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, బ్రదర్ కానే కాదు. ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. సో ఇక్కడ పికి ఆర్ ఏమవుతారు సార్ అంటే తల్లి అవుతారు. కాబట్టి ఆప్షన్ ఏ దీనికి సరైన జవాబు. సో ఇట్లా మన కోడెడ్ ఉన్నటువంటి వాడు అంటే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, వాస్తవమే. కానీ పేషెన్స్ తెచ్చుకొని మెల్లగా ఇన్వాల్వ్ అయిపోతే ఆ పాయింట్ ఏమిచ్చాడు, ఆ డేటా ఏముంది, స్టెప్ బై స్టెప్ 1, 2, 3 సార్లు చూడండి. కోర్స్ ఒకవేళ క్లాస్ మీకు స్పీడ్ అనిపించినా లేకపోతే మైండ్లోకి ఇంజెక్ట్ కాకపోయినా 1, 2 సార్లు రివైండ్ చేసుకొని దాంట్లో స్టెప్లోకి రావడానికి ప్రయత్నం చేయగలరు. మరొక ప్రశ్న సార్. సో ఇలాంటిదే. సో పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, పీ మైనస్ క్యూ అంటే మనకి సైన్స్ సార్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తులు. పీ ప్లస్ క్యూ అంటే ఫాదర్ అంటుండు, మైనస్ అంటే బ్రదర్ అంటాడు. నెక్స్ట్ ఇంటూ అంటే సిస్టర్ అంటాడు, డివైడెడ్ అంటే మదర్. సో డివైడెడ్కేమో మదర్ పెట్టుకున్నాడు, అలాగే ఇంటూకేమో సిస్టర్ పెట్టుకున్నాడు, అలాగే మైనస్కేమో బ్రదర్ పెట్టుకున్నాడు, ప్లస్కేమో ఫాదర్ అని పెట్టుకున్నాడు సైన్. సో అదే విధంగా మనం ఇక్కడ ఇచ్చిన ప్రశ్నను చూడాలి. సో అలాగే ఈ క్రింది సమాచారం సాయంతో జవాబు ఇవ్వమంటాడు. ఈ సమాచారంతో మనకి ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసిండు. అందులో ఒక ప్రశ్న ఏం ప్రశ్న సార్ అంటే హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఏంటిదో ఈ కింది ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి సార్ అంటే ఏ ప్లస్ బి డివైడెడ్ సి ఇంటూ డి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం వాటి యొక్క రిలేషన్ని వెతకమంటాడు. ఓకే మాస్టర్. మరి ఈ వెతికేటువంటి క్రమంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి మాస్టర్ అంటే ఏ ప్లస్ అంటే ఏమంటుండే ఇక్కడ పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కి అంటే వీడు పి వీడు క్యూ అనుకుంటే పి అనేటువంటి వాడు ఫాదర్ అంటే ఏ అనేటువంటి వ్యక్తి ఫాదర్ ఎవరికి బికి, వీడు ఫాదర్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ సార్ ఒకవేళ ఇప్పుడు ఇది పి ఇది క్యూ, పి డివైడెడ్ క్యూ అంటాడు. సో పి డివైడెడ్ క్యూ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ, బి మదర్ ఎవరికి మదరు సికి మదరు. మదర్ అంటే ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాం సార్. సో నెక్స్ట్ ఇది పి అవుతుంది, ఇది క్యూ. అప్పుడు పి ఇంటూ క్యూ, పి ఇంటూ క్యూ అంటే పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో సి అనేటమే సిస్టర్ ఎవరికి డికి. సో ఇదే విషయాన్ని కనుక మనం ఇక్కడ ఫైనల్గా డ్రాఫ్టింగ్ చేయదలుచుకుంటే ఏ అనేటువంటి వ్యక్తి ఫాదరు, వారి నుంచి వచ్చినటువంటి సంతానం బి అనేవాడు వాడి యొక్క కొడుకు. ఇవి పైన సింబల్స్ రైట్ సార్. ఏ అనే వ్యక్తి ఫాదర్ ఎవరికి ఫాదరు బి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అన్నాడు. సో వీడు ఫాదరు. నెక్స్ట్ బి డివైడెడ్ సి, డివైడెడ్ అంటే ఏంది మదరే కదా సార్. పి డివైడెడ్ క్యూ అన్నాం అంటే బి డివైడెడ్ సి. సో పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అంటే ఇక్కడ బి అనేటువంటి వ్యక్తి మదరు ఎవరికి మదరు సికి మదరు. ఇట్లా రాస్తావా మదర్ అన్నప్పుడు మేము మదర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చిన రోలు సి కిందికి వస్తాడు. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటి సిస్టర్, సి సిస్టర్ ఎవరికి సిస్టరు డికి సిస్టరు. సో డి ఎవరు పురుషుడని కావచ్చు స్త్రీ అని కావచ్చు, ఎందుకు మనకు జెండర్ తెలియదు. సో ఏ అనేటువంటి వ్యక్తికి సంతానం, ఆ సంతానానికి సి సంతానం, డి ఎవరు వారి యొక్క బ్రదర్స్ కావచ్చు. ఇప్పుడు మనకు ప్రశ్న డికి సో డికి ఏతో గల సంబంధం ఏంటంటాడు, డికి ఏతో గల సంబంధం. సో వీడు డి యొక్క డికు సి సోదరి, డికు సి సోదరి, డికు బి
తల్లి, డీకు బి తల్లి, తల్లి తండ్రి ఏమవుతాడు? తాత అవుతాడు. ఏమవుతాడండి? తాత. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అవుతారు. గ్రాండ్ ఫాదర్ తాత అవుతారు. క్లియర్? సో కొంచెం పేషెన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన డేటా ఏందో అర్థం చేసుకోవాలి. ఆ డేటాను ఈక్వేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఈక్వేషన్లోకి ఇన్వాల్వ్ చేసేటప్పుడు మనం బ్లడ్ రిలేషన్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ను ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం. దాన్ని అడాప్ట్ చేసుకొని ఇన్వాల్వ్ చేసుకుంటే, మనము అందులో ఒక రోల్ తీసుకుంటే ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్లో 100% మనకు మార్క్ వస్తాయి. క్లియర్? రైట్ సార్. రైట్ సార్, మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో అది మిస్ అయింది, ప్రింట్ కానీ రాయండి అండి. ఒక కుటుంబంలో భార్యాభర్త, వారికి ముగ్గురు కుమార్తెలు కలరు. మరియు ప్రతి కుమార్తెకు ఒక సోదరుడు కలడు. అయినా ఆ కుటుంబంలో మొత్తము ఎంతమంది సభ్యులు కలరు? సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ ఫ్యామిలీ అంటుంది సార్. సో కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్, ఏ ఫ్యామిలీ కంటైన్ వైఫ్ అండ్ హస్బెండ్ and they have the 3 daughters, each daughter have 1 brother, then find the total number of family members అని చెప్తున్నాడు. రైట్ సార్. మరి ఒక కుటుంబంలో భార్యాభర్త అని చెప్పినాం. సో కుటుంబంలో భార్యాభర్త వాళ్ళకి ఎంతమంది కుమార్తెలు? ముగ్గురు కుమార్తెలు అని చెప్తున్నాం. అలాగే ప్రతి కుమార్తెకు ఒక సోదరుడు అన్నాం. సో ఒక బ్రదర్ ఉన్నాడు. అయినా మొత్తం సభ్యులు ఎంతమంది అన్నారు? సో వీళ్ళు ముగ్గురు, 5 ఇది 1. కాబట్టి ఆన్సర్ ఎంత మాస్టర్? 6 సభ్యులు. ఎంతమంది అండి? 6 మెంబర్స్. 6 సభ్యులు. ఓకేనా మాస్టర్? రైట్ సార్. మరొకటి చూద్దాం. ఒక కుటుంబంలో, సో ఫ్యామిలీ ఇంపార్టెంట్. అక్కడ ఒక కుటుంబంలో భార్యాభర్త వారికి 2 కుమారులు మరియు 2 కుమార్తెలు కలరు. కామా ప్రతి కుమారుడికి 2 కుమార్తెలు మరియు 1 కుమారుడు కలరు. కామా ప్రతి కుమార్తెకు 2 కుమారులు మరియు 1 కుమార్తె కలదు. అయినా ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు ఎంతమంది కలరు? సో లేడీస్ పైన ప్రశ్నించారు. సో హౌ మెనీ లేడీస్ మెంబర్స్ ఆర్ ఇన్ దట్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు సార్. సో ఆ కుటుంబంలో ఉన్న వారి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారని కనుక చూసినట్లయితే మాస్టర్ మనకి ఎవరెవరు ఉన్నారు, భార్య భర్త, వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, రైట్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, అలాగే ప్రతి కుమారుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు, 2 daughters 1 son, 2 daughters 1 son, అలాగే ప్రతి కుమార్తెకు 2 sons 1 daughter, 2 sons 1 daughter ఉన్నారు. అయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటుండ్రు. సో ఇక్కడ భార్యాభర్తలలో ఒకరు నెక్స్ట్ వీళ్ళిద్దరు ముగ్గురు, 5, 6, 7, వీళ్ళిద్దరు 9, వీళ్ళ భార్యల రూపంలో కూడా ఇద్దరు లేడీస్ ఉన్నారు. హియర్ దేర్ వైఫ్స్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఆర్ దేర్. సో టోటల్ హౌ మెనీ మెంబర్స్, వన్స్ అగైన్ రిపీట్, 1 2 1 + 2 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 2 9, and indirectly here these 2 women are there. So overall 11 women. సో ఎంతమంది స్త్రీలు కలరు మాస్టర్, మహిళలు కలర్ అంటే 11 మంది కలరు. సో మ్యాక్సిమం సార్ బ్లడ్ రిలేషన్స్లో మనకు ఉండేటువంటి మోడల్ను డిస్కస్ చేసినాం. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మోర్ ప్రాక్టీస్ కోసం మన యొక్క బుక్లో ఉంది. సో మీరు S&S మనం రాసినటువంటి బుక్ను కూడా పర్చేజ్ చేసుకుంటే ఈ కోర్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ కంటెంట్ మైండ్లో పడిన తర్వాత ప్రాక్టీస్ కూడా అవసరం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోగలరు. రైట్ మిత్రమా, బ్లడ్ రిలేషన్ టాపిక్తో ఉన్న మోడల్ మనం డిస్కస్ చేసినాం. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెషన్లో మరొక వీడియోతో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. జై హింద్.